దానికి ఫుటేజ్ పెద్ద బయట పెట్టే ముందు ఫుటేజ్ సీఎం రమేష్ ఇంటికి నేను కూడా పోయినా మిత్రుడు రమ్మంటే ఏముంది దానికి? ఇది సహజమైన విషయం. ఢిల్లీలో ఎయిర్పోర్ట్లో పోతున్నప్పుడు పార్లమెంట్లో కలిసినప్పుడు అన్న మా ఇంటికి ఒకసారి భోజనం రండి అని పిలవడం అనేది చాలా కామన్ విషయం. ఇది మా దయాకర్ రావు గారు మా ఇంకో పార్లమెంట్ మిత్రుడు ఒకసారి నేను ఢిల్లీ పోయినప్పుడు కూడా అన్న ఇల్లు ఆయన చాలా బాగా కట్టిండి అన్న, ఇంటీరియర్ ఏదో చాలా బాగుంది అన్న, దాన్ని చూడాలన్న ఒకసారి అదే అన్నారు. ఆయన కూడా ఫోన్ చేసిండు. ఆయన ఫోన్ చేసిన ఇక్కడ నాది కూడా ఉంది, అన్న ఒకసారి రండి భోజనానికి. పోతారు, ఏముంది దానికి? ఆడొక నాట్ ఓన్లీ కేటీఆర్ నేను ఇంకోటి కాదు, కమ్యూనిస్టులు బీజేపీ అనుకున్న వాళ్ళు కూడా, కాంగ్రెస్ బీజేపీ అనుకున్న వాళ్ళకి కూడా, భారతదేశంలో ఉన్న అన్ని పార్టీలకు సంబంధించిన ఎంపీలు, ఇక్కడి నుంచి వెళ్తున్న రాజకీయ నాయకులు, సీనియర్లు అయిన వాళ్ళు సహజంగానే పిలుచుకుంటారు, ఒకరింటికి కూడా భోజనం పోతారు. అది పెద్ద సమస్యనా? నువ్వు ఆ సీసీ ఫుటేజ్లే కనుక దిద్దామంటే సీఎం రమేష్ జీవితకాలంలో అతి ఎక్కువ రోజులు ఉండేది చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో లేదా ఢిల్లీలో. ఇప్పుడు గత ఏడాది కాలంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంట్లో 23 తుగ్లక్ రోడ్లో. తీద్దామా సీసీ ఫుటేజ్ తీద్దాం పట్టు. 23 తుగ్లక్ 23 తుగ్లక్ రోడ్, 23 బంగ్లా తుగ్లక్ రోడ్లో ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి అఫీషియల్ రెసిడెన్స్. దాని సీసీ ఫుటేజీలు తీద్దాం. సీఎం రమేష్ నువ్వు ఎన్ని రోజులు దాంట్లో ఉన్నావో, నువ్వు నీ తమ్ముడు, తీద్దామా? సీఎం రమేష్ గంత పెద్దోడు కాదు, మాకు తెలుసు. ఆయనే చెప్పింది చాలా సందర్భాల్లో, చిచి గీ బీజేపీ పార్టీ నేను ఎట్లుంటానా, నన్ను మా సుజనా చౌదరిని చెయ్యి విరిచి ఆర్బిట్రిస్ట్ చేసి తీసుకుపోయారు, మమ్మల్ని ఈడీలు వేస్తాం, మమ్మల్ని ఇండ్లు వేస్తాం, అండ్లు వేస్తాం భయపెట్టి తీసుకుపోయిన పార్టీ. నేను ఎప్పటికీ చంద్రబాబు మనిషిని, మా అభిమాన నాయకుడు చంద్రబాబు తప్ప ఇది కాదు ఇది లేదు పేర్కొంటున్నా. కానీ అందులో ఆయన భౌతికంగా అందులో ఉన్నాడు, ఆత్మ చంద్రబాబు దగ్గర ఉంటుంది. చంద్రబాబు శిష్యుడు రేవంత్ కాబట్టి ఇటు కూడా సగం ఆత్మను ఇచ్చిండు. సీసీ ఫుటేజ్ సిద్ధమాను సీఎం రమేష్ తీద్దామా? 23 తుగ్లక్. చంద్రబాబు ఢిల్లీకి వచ్చిన ప్రతిసారి మొత్తం వచ్చి నుంచి పోయిందాక నువ్వే ఏమంటుంటావా ఉండవా? ఇవాళ బీజేపీతో పోతానికి కాదు, అంతకుముందు కూడా ఇక గాయన ఏదో లెక్క ఎంత పద్ధతి ఏం మాట్లాడిండు. ఇక అంత మించిన వెతి మాట ఇంకోటి ఉండదు. కవిత జైలుకి పోతే ఈయన బెయిల్ ఇప్పిస్తాడు అన్నట్ట. నవ్వుకోరా ఎవడున్నా? అసలు తలకాయకి బోడిగుండికి లింక్ అంటారు కదా. కవిత జైలుకి పోతే బెయిల్ ఇచ్చేది కోర్టు. జస్టిస్ గవాయ్ గారు మొన్న కేరళలో మాట్లాడుకుంటూ చెప్పిండు కవిత గారు బెయిల్ గురించి. బెయిల్ న్యాయబద్ధమైంది, చట్టబద్ధమైంది, అందుకే బెయిల్ ఇచ్చిన అనే మాట చాలా స్పష్టంగా చెప్పిండు. దీని మీదనే మాట్లాడినందుకు రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు చీవాటు కూడా పెట్టింది, తప్పైందని అవిడిబిడి కూడా వేసాడు కదా. ఈ అటువంటి దాని మీద గీన ఎవరో చిల్లర మాటలు మాట్లాడితే అది కూడా మనం చర్చించుకోవాల్సిన విషయమా? కేటీఆర్ భాషలో ఒక అక్షరం ఏమైనా తప్పుండేనా? ఏంటి అసలు ఇష్యూ? ఇప్పుడు చాలా స్పష్టంగా కేటీఆర్ గారు 10,000 కోట్లు లేని భూమిని ఉన్నట్టు చూపించి దొంగ పత్రాలు పెట్టి తాకట్టు పెట్టి 10,000 కోట్లు తీసుకొచ్చారు యూనివర్సిటీ భూముల్ని. దీంట్లో ఒక ఎంపీ, బీజేపీకి సంబంధించిన ఒక ఎంపీ రాయబారం చేసిండు. తప్పకుండా దాని సందర్భం వచ్చినప్పుడు బయట పెడతా అని చెప్పిండు కదా మీ అందరి సాక్షిగా. కేటీఆర్ ఇవాళ మాట్లాడలేదు కదా. అక్కడ అప్పుడు మాట్లాడిన భాషలో ఏమన్నా మీకు ఏమైనా తప్పు అనిపించిందా? నిన్న ఇది బయటపడంగానే ఇగో నేను చెప్పింది ఇది 10,000 కోట్ల లోన్ ఆయనకి ఇప్పించినందుకు 1,650 కోట్లు ఈయనకి ఇచ్చిండు, తెలంగాణ పైసలు తీసుకుపోయి ఈ ఎంపీకి అని చెప్పి చెప్పండి. అందులో కేటీఆర్ గారు ఉపయోగించిన భాషలో ఏమైనా ఒక అక్షరం తప్పు కనపడదు ఎవరికైనా? ఏముంది?
ఇది ఒక పథకం ప్రకారం బీజేపీ, రేవంత్ రెడ్డి, చంద్రబాబు ముగ్గురు కలిసి ఆడుతున్న నాటకంలో భాగంగా ఇవి పుడుతున్నాయి. బీజేపీ ఎంత తాపత్రయపడ్డా, ఎంత ఎరలేసినా చంద్రబాబు, బీజేపీలో తోలుబొమ్మ రేవంత్ రెడ్డి ఇక్కడ ఎన్ని డ్రామాలు వేసినా, ఎన్ని కుప్పిగంతులు వేసినా కేసీఆర్ను ఉంచలేరు. కేసీఆర్ తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక. తెలంగాణ ఆత్మగౌరవం విషయంలో ఎప్పుడు రాజీ పడలే, ఎప్పుడు పడదు. వీళ్ళు చిల్లర వేషాలు ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి ప్రజలు. మళ్ళీ మొదలైంది భయం. అక్కడ మోడీ విఫలమవుతున్నాడు, అటు చంద్రబాబు విఫలమవుతున్నాడు, ఇక్కడ ఈ తొలుబొమ్మకేమో నడిపి వస్తలేదు ప్రభుత్వాన్ని. మళ్ళీ కేసీఆర్ పేరు వినబడుతుంది. ఒక్క తెలంగాణలో కాదు, నేను ఇవాళ చెప్పడంలో మీకు చాలా సందర్భంలో కూడా చెప్పాను. నేను కేసీఆర్ కేవలం తెలంగాణలోని కాదు, భారతదేశ ప్రభుత్వాన్ని నడపడంలో కూడా కీలకమవుతారు రేపు. ఇది భయం మొదలైంది మోడీ చంద్రబాబు ద్వయానికి. చంద్రబాబు మాట్లాడే మాటల్లో ఏదో యథాలాభంగా మాట్లాడుతున్న మాటలు కాదు. ఆంధ్రప్రదేశ్ మహానాడులో చంద్రబాబు మాట్లాడిన మాటలు, తెలంగాణ తలసరి ఆదాయం పెరిగింది కానీ నేను కారణం అన్న మాటలు ఉత్తగా మాట్లాడలే. ఎందుకు అంటే ఇవాళ దేశం మొత్తం మళ్ళీ కేసీఆర్ పైన చర్చ జరుగుతుంది. మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు కుప్పగూలిపోయినాడు, కరోనా వచ్చినాడు కూడా నిటారుగా నిలబడిన ఏకైక ఆర్థిక వ్యవస్థ తెలంగాణ ఆర్థిక వ్యవస్థ. దాన్ని అంత గొప్పగా నిలబెట్టగలిగిన నాయకుడు కేసీఆర్ అనే సంగతి ప్రపంచానికి తెలుసు. ఇవాళ జరుగుతున్న పరిణామాలు మళ్ళీ కేసీఆర్ను గుర్తు చేస్తున్నాయి ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి. రాహుల్ గాంధీ దగ్గర విషయం లేదన్న సంగతి మోడీకి ఎప్పుడు అర్థమైంది.